వారిద్దరూ సమానం. కాబట్టి పురుషుడు నేను ఎక్కువననిక లేదు, స్త్రీ తక్కువననిక లేదు. స్త్రీ ఎక్కువననిక లేదు, పురుషుడు తక్కువననిక లేదు. వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, వారు సమానమై ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో వారిద్దరు కూడా సమానమై ఉన్నారు. అయితే వారికి కొన్ని బాధ్యతలు అప్పగింపబడ్డాయి. నలుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయం చేస్తుంటాడు దేవుడు అని. ఆ దేవుడు ఇంకేమంటాడంటే, మనం గమనించినట్లయితే మన వాక్యంలో చూస్తే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఇచ్చాడు. వాళ్ళకి ఎలాంటి పద్ధతులు ఇచ్చాడంటే, స్త్రీ భర్తకు ఎప్పుడు కూడా ఎవరు ఉండాలంటే లోబడి ఉండాలంట, విధేయత కలిగి ఉండాలంట. అందుకే భార్య దొరికిన వారికి ఏమనుంది వాక్యంలో? మేలు దొరుకుతుందంట. కొంతమందికి ఏం దొరుకుతాయంట? వేలు దొరుకుతాయంట. కొంతమందికి ఏం దొరుకుతాయంట? తేలు దొరుకుతుందంట. అంటే మాటకు అయితేనే ఉంటుంది. కొంతమందికి వేలు దొరుకుతుంది, కొంతమందికి మేలు దొరుకుతుంది, కొంతమందికి తేలు దొరుకుతుందంట. కాబట్టి ప్రేమగా చెప్తున్నారా? ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు, భార్య దొరికిన వానికి మేలు. మరి ఈరోజు సైమన్కు రేఖమ్మ గారు ఎవరంటే ఒక మేలు, ఒక దీవెన. సైమను ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి దేవుడు మరి ఆయన కోసము ఎప్పుడూ ఆయన ప్రణాళికలు రేఖమ్మ గారిని సృష్టించినాడు. రేఖమ్మ గారు ఎక్కడుందో ఈరోజు సైమన్ తెలియలే. సైమను ఎక్కడున్నాడు, తన కాబోయే భర్త ఆయన నామకు తెలియదు. కానీ దేవుని ప్రణాళిక దేవునికి తెలుసు. ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళికబద్ధంగా వాటిని చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి స్త్రీ భర్తకు ఏం చేయాలంటే లోబడి ఉండాలి. షారాయి ఒక మాట అంటది, ఏమంటది? అబ్రాహ్మణుడు యజమానుడా అంటది. తర్వాత ఇంకోసారి అంటది అవసరం కూడా అంటది. బైబిల్లో ఆ వర్డ్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆగ విషయం తేడా వచ్చినప్పుడు నా అవసరం రగలాలి అబ్రాహ్మణ్ అంటది. కాబట్టి కానీ ఏమనిపిస్తుంది? రోజు ఏమనిపిస్తుంది? నా యజమానుడా అనిపిస్తుంది, నా యజమానుడా అనిపిస్తుంది. మాస్టర్ అంటది, బాస్ అంటది, యజమాని అనిపిస్తుంది. కాబట్టి ఆమె ఎంతో విధేయత కలిగి చాలా భర్త పట్ల ప్రేమ కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. అయితే ఒక స్త్రీ భర్తకు ఎంతగా విధేయత చూపెట్టాలంటే, యేసు ప్రభువుకు సంఘము ఎంతగా విధేయత చూపిస్తుందో ఒక స్త్రీ తన భర్తకు అంత విధేయత చూపాలి. నేను దేవునికి లోపడతా కానీ నాకు భర్తను కేర్ చేయదు, నాకు ఆయన అవసరం లేదు, ఆయన లెక్కలేను నేను. కానీ దేవునికి మాత్రం ప్రభు అంటే దేవుడు అక్కడ ఫస్ట్ ఆయనకు లోబడని చెప్తాడు. ఫస్ట్ నీ భర్తకు లోబడమంటాడు. కాబట్టి భర్తకు లోబడి ఉండాలని, అది భార్య యొక్క విధి అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనము గమనించినట్లయితే భర్త కూడా ఎలా ప్రేమించాలంటే, భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంటికి ఏ వస్తువులు లేరు, బయటికి వెళ్ళి బిర్యానీ వస్తారు, ఇంటికి కూరగాయలు లేరు, భార్యను సరిగ్గా చూసుకోరు, ఇంటి వాళ్ళని పట్టించుకోరు, బయట ఎన్నో తినొస్తాడు, మంచిగా హోటల్లో బిర్యానీలు అవి ఇవన్నీ తినొస్తారు, మంచిగా తింటారు, కుటుంబాన్ని పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, వాళ్ళ చదువులు పట్టించుకోరు. అలా కాకుండా భర్త ఎలా ఉండాలంటే భార్యను సొంత శరీరం లాగా ప్రేమించాలి. సైమన్ ఇంట్లో ఎన్నో హోటల్లో మమ్మీ తెలియకుండా తినొచ్చుండొచ్చు, కానీ ఏం చేయాలి? తను బిర్యానీ తీసుకుని తెచ్చి భార్య కూడా తీసుకొని రావాలి కదా, మమ్మీ కూడా తీసుకొని రావాలి. అర్థమవుతుందా సైమన్? కాబట్టి నీ సొంత శరీరంలా, నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏమైనా దేవుడు బిడ్డారా, మరి ఈ సమయంలో ఈ యొక్క కాబోయే నూతన వధువులను దేవుడు దీవించాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవుని అందుకే వాక్యంలో ఉంది, ఈయన మాటల చేత బండ మీద కట్టబడి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి. దేవుని మాటల ప్రకారము మన ఇల్లును, మన గృహాన్ని, మన జీవితాలను, మన వైవాహిక బంధాన్ని కట్టుకుంటే అది పడిపోదు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి తుఫానులు చెలరేగినా వాళ్ళు పడిపోకుండా బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటారు. అది భార్య భర్తల విషయంలోనైనా, ఆత్మీయ జీవితం విషయంలోనైనా, అది కుటుంబ విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా క్రీస్తు అనే బండ మీద వారిని వారు కట్టుకోవాలి, వారి యొక్క గృహాన్ని కట్టుకోవాలి. కాబట్టి వాళ్ళ మమ్మీ గారు చక్కటి గృహాన్ని కూడా కట్టించింది. పెళ్లి చేస్తుడు ఇల్లు కట్టించుడు అన్నట్టు మంచి గృహాన్ని ముందుగానే కట్టించింది. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా గృహం కట్టించి ఇచ్చింది. కాబట్టి ఆ గృహంలో వీళ్ళు ఎలా ఉండాలంటే, మొదట నా రాజ్యమును నా నీతిని. ఇన్ని రోజులు ఆయన పని చేయకుండా వాళ్ళ మమ్మీ అన్నం పెడుతుంది. ఇప్పుడు ఏమంటుంది? నీకు భార్య ఉంది, నీకు కొన్ని రోజులైతే పిల్లలు అవుతారు, వాళ్ళు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు ఉట్టి నడవదని చెప్తారు. ఆయన కూడా మంచి పని చేసేవాడే, పనిమంతుడే, కానీ అలా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఇవన్నీ నాకు ఎట్లా, బట్టలు, ఆహారము, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ నాకు ఎట్లా అంటే దేవుడు ఒక మాట చెప్తుండే వాక్యంలో,
మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడి. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మనకి ఇవన్నీ కావాలని మన దేవునికి తెలుసు. ఇప్పుడు మీరు వివాహం అయింది, మీకు ఏమేమి అవసరతలు ఉంటాయో అవన్నీ దేవునికి తెలుసు. కానీ ఇవన్నీ కావాలని నిన్ను చేసిన దేవులకు, నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమంటాడు. నేను త్వరగా ముగిస్తాను. కాబట్టి వివాహము ఆదాము యొక్క వివాహము మొదటిగా దేవుడు చేశాడు. దేవుడే వారిని సృష్టించి వారి వివాహం జరిపించాడు. కానా వివాహంలో యేసు ప్రభువు యొక్క మొదటి సూచక్రియ అద్భుతం ఏంటంటే, మొదటి సూచక్రియ న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభువు కానా వివాహానికి అటెండ్ అయ్యాడు. ఆయన బర్త్డేకి అటెండ్ అయినట్టు ఇంకా దేనికి అటెండ్ అయినట్టు లేదు, వివాహానికి ఆయన పిలువబడ్డాడు. మూడవదిగా ఈ సృష్టి ఎలా అంతమవుతుంది మానవ జీవితాలంటే గొర్రెపిల్ల వివాహంతో ముగుస్తుంది. హల్లెలూయా. అవారంలో వివాహంతో పాత నిబంధన మానవ జీవితాలు ఆరంభమైంది. తర్వాత ఆ యొక్క కానా వివాహంతో న్యూ టెస్టిమెంట్ మొదటి సూచక్రియ ఆరంభమైంది. గొర్రెపిల్ల వివాహంతో మనం అందరం కూడా ఆయన వస్తే, గొర్రెలాగా యేసు ప్రభువు వస్తే మనం ఒడుగు సంఘము మనం అందరం మధ్యాకర్షణ కిందపడి యుగ యుగములు ఆయనతో ఉంటాము. అంటే వివాహం అనేది చాలా పరిశుద్ధమైనది, అది నిష్కలంకమైనది, అది పవిత్రమైనది. వివాహ వ్యవస్థ అన్ని జనాంగాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని తెగలలో, అన్ని ట్రైబ్స్లో ఉంది, ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర ఉంది. కానీ ఎలాగైనా సరే దేవుడు వివాహ వ్యవస్థ అనేది పరిశుద్ధపరుచున్నాడు, బలపరుచుకున్నాడు, ఆశీర్వదించుకున్నాడు, గొప్ప చేసుకున్నాడు, దీవించుకున్నాడు. కాబట్టి ఆ చక్కటి వివాహాన్ని మరి జరిగించుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ తలలు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ జీవంగల మా యేసయ్య, సర్వశక్తి గల మా తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, మరి నీ యొక్క సత్యవాక్యాన్ని బట్టి వందనాలు. నాతో మాతో అందరితో నిమిడుతో ప్రాముఖ్యంగా మరి సైమన్ గారితో రేఖమ్మ గారితో కూడా మాట్లాడినందుకు వందనములు స్తోత్రం. దీవించుము, ఆశీర్వదించు. వారి యొక్క వివాహం కొరకుపై సిద్ధపడి ఉండగా మరి సిద్ధపడిన సమయం ఎత్తబడినట్టు ప్రభు మరి యొక్క వివాహ విషయంలో కూడా నువ్వు సమస్తం జరిగించి మహిమ పొందమని, వారిని ఆశీర్వదించమని, దీవించమని, ఈ వివాహ కార్యక్రమం అంతటా కూడా నీవే ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలో నడిపించమని యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.